మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచూ ఉన్నాను. మా అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న ఒక అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్గా రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకొని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన సోదరిమణి రాయపాటి శైలజ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిరథి మహారాజులందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా చైర్మన్లకి, అదేవిధంగా సీనియర్ నాయకులకి, పాల్ బ్యూరో సభ్యులు మన వరలరామయ్య గారికి, ఎమ్మెల్సీ గారు మన గ్రీష్మ గారికి, అదేవిధంగా దినకర్ గారికి, అదేవిధంగా మా దామచల సత్య గారికి, మా భాష్యం ప్రవీణ్ గారికి, ఇంకా పెద్దలందరూ ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున రవీంద్ర గారికి, ముఖ్యంగా పెద్దలు రాయపాటి సాంబశివరావు గారికి, మోహన్ కృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నిజంగా లాస్ట్ 5 సంవత్సరాలు మనం ఎంత పోరాటం చేసినా వెనకాతల నుంచి పోరాటం చేసి నడిపించిన మా అడ్స్మల్ శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మేమందరం కూడా ముందు నుంచి పోరాడితే మమ్మల్ని వెనకాతల నుంచి నడిపించారు. అదేవిధంగా మన రాజేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మేమందరం కాదండి అసలు నిజమైన హీరోస్. ఈరోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచొని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి కార్యక్రమానికి సగర్వంగా నుంచొని ఇక్కడ మేమందరం కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే దీని వెనకాతలు ఎంతోమంది అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా రైతుల తాలూకా త్యాగాలు, వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ తాలూకా కష్టాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మహిళా రైతులందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ఆకుపచ్చ కండువ మాత్రం వదలట్లేదు. ఎక్కడ ఏ వదిలినా పర్వాలేదు, కానీ ఆకుపచ్చ కండువ మాత్రం భుజం మీద ఉన్నదంటే ఏదో ఒక ధైర్యంతో వీళ్ళందరూ ముందుకున్నట్టుగా పనిచేసే పరిస్థితి ఈరోజు. అదేవిధంగా మనందరికీ తెలుసు, యుగంధర్ గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా ఎక్కడైనా ఒక చిన్న కార్యక్రమం ఉందన్నా అంటే అమ్మ మేమందరం ముందున్నాం, ముందు నడిపిస్తాం, నువ్వు ముందుకెళ్ళామా అని చెప్పి ఆ రోజు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన తీరు. ముఖ్యంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఈరోజు మహిళలు లాస్ట్ 5 సంవత్సరాల్లో మహిళలు పడ్డ బాధలు, ముఖ్యంగా ఈ విషయం క్షమించాలి, మహిళా కమిషన్ చైర్పర్సన్గా మన ప్రభుత్వంలో ఇంతకుముందు పనిచేసిన మా సోదరిమణి అక్క నన్నపనేని రాజ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్తో మమైకమై ముందుకు నడిపించిన వ్యక్తి, అదేవిధంగా చాలా మంచి వ్యక్తి. ఈరోజు ఆ పోస్ట్ నన్నపనేని రాజ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన పోస్ట్ ఈరోజు రాయపాటి శైలజ గారికి ఈరోజు అప్పచెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం అనేది నిజంగా ఒక మంచి నిర్ణయం అని మేమందరం అనుకోవాలి. ఎందుకంటే ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకునేటప్పుడు ఆ పదవికి వన్నె తేవాలి, ఆ పదవికి గౌరవం పెరగాలి. ఏదైనా ఒక పదవి మనం ఎవరికైనా ఇచ్చామంటే ఆ పదవి తాలూకా వన్నె పెరగడంలో కానీ, ఆ పదవికి తాలూకా గౌరవం రావడంలో కానీ రాయపాటి శైలజ గారికి ఇచ్చిన తర్వాత ఒక స్టెప్ ఎక్కింది మహిళా కమిషన్ చైర్పర్సన్. అదేవిధంగా దానికి మించి ఈరోజు ఆవిడ పనితీరు బట్టి మిగతా మన ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి, రాష్ట్ర మహిళా కమిషన్ అంటే ఇలా పనిచేయాలనే విధంగా పనిచేసేదానికి హోమ్ మినిస్ట్రీ తరఫున కూడా నేను కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాం, గవర్నమెంట్ తరఫున సపోర్టివ్గా నిలబడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్, మహిళా కమిషన్ అనేది మనకి చాలా చాలా అంటే మహిళలకు సంబంధించి ఏదైనా ఒక సందర్భంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా లేదు, ఒకే ఒక మాటలో చెప్పాలంటే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ రాజీ లేని పోరాటం చేయడం ఒకటైతే గవర్నమెంట్కి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటంత అధికారాలు ఈ మహిళా కమిషన్కి ఉన్నాయి. దాన్ని ప్రాపర్ వేలో శైలజ గారు యూటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు కూడా నేను అందిస్తాను. ముఖ్యంగా ఇక్కడున్న మహిళా రైతులకి కూడా ఒక విన్నపం చేయాలి, ఒక విన్నపమే కాదు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. ఈరోజు మళ్ళీ అమరావతి తిరిగి పునర్వ్యవస్థీకరణ జరిగింది అంటే రాయపాటి శైలజ గారు లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ అందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి
పని చేసి రోడ్ల మీదకి వచ్చి అమరావతి మా రాజధాని అని చెప్పి ఇల్లు వాకిళ్ళు వదిలి కుటుంబ సభ్యుల్ని వదిలి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద బూటకాలను తన్నించుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు, నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు. ఇప్పటికీ కూడా బాధ నేను మర్చిపోలేదు, నేను చూశాను నా కళ్ళతో ఆ రోజు. సో ఇటువంటి ఎంతో మంది త్యాగాల ఫలితం ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయినా, ఈరోజు రాయపాటి శైలజ గారు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినా. కాబట్టి అవన్నీ కూడా మేము గుర్తుంచుకుంటాం. లాస్ట్ 5 సంవత్సరాలు మహిళలు పడ్డ అవమానాలు ఈ 5 సంవత్సరాలు ఏ మహిళ కూడా పడకూడదు. దానికి ఎటువంటి కార్యాచరణ మహిళా కమిషన్ బట్టి చేసినా కూడా మేము దానికి ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అత్యాచారాలు అవనేయండి, అదేవిధంగా లాస్ట్ టైం మనకి మహిళల మీద సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అవనేయండి. అంటే మహిళా కమిషన్ అన్నది ప్రభుత్వానికే తగ్గట్టుగా ఉండాలి, కానీ ఇది పార్టీలకి సంబంధించింది కాదు. దయచేసి ఎవరైనా మహిళా కమిషన్ తాలూకా తలుపు తట్టే అధికారం ఉంది, తలుపు తట్టే హక్కు ఉంది. దీనికి ప్రాపర్ వేలో శైలజ గారు పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, హోమ్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని సహాయ సహకారాలు శైలజ గారికి అందజేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరిమణి శైలజ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని, ఆల్ ది బెస్ట్ శైలజమ్మ. ఒక చరిత్ర తిరగరాయాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఎస్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. కృతజ్ఞతలండి మంత్రి గారు. అదేవిధంగా